2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో 5వదిగా, శివక్షేత్రాలలో ప్రముఖమైనదిగా విరాజిల్లుతోన్న దివ్యక్షేత్రం పరళి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రం పరళి వైద్యనాథ్గా పేర్గాంచింది. పరమేశ్వరుని లీలా విశేషాలతో పునీతమైన పరళి వైద్యనాథ్ ఆలయ వైశిష్టమేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? వైద్యనాథేశ్వరం నామాతిలింగ భవన్ముఖౌత ప్రసిద్ధం త్రిగలోకేషుం ప్రదంసతా జ్యోతిర్లింగమిదశ్రేష్టం ధర్మనాథ్ పూజనాదపి సర్వపాపహరం దివ్యం భుక్తివర్ధనముత్తమం మానుషం దుర్లభం ప్రాణ్యవైద్యనాథస్య దర్శనం నకరోతి నరోయంతు జన్మ నిరర్థకం అంటూ పరమేశ్వరుని నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం పరళి. పరళి గ్రామాన్ని కాంతిపురమని, మధ్యరేఖ అని, వైజయంతి లేక జయంతి క్షేత్రమని కూడా పిలవడం జరుగుతోంది. అపూర్వ కాశీగా పిలువబడుతున్న ఈ దివ్యక్షేత్రంలో శివపార్వతులు దర్శనమిస్తారు. పరళి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా వైద్యనాథ్ ఆలయంలో ఉన్న స్నానకుండుకు చేరుకుంటారు. దీనిని హరిహర తీర్థమని కూడా పిలవడం జరుగుతుంది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో 5వదిగా, దేశంలో ఉన్న శివక్షేత్రాలలో విశిష్టమైందిగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో గల అంబే జోగాయి నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శివుని లీలా విశేషాలకు వేదికలా దర్శనమిస్తున్న ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. కాంతిపురంగా, జయంతి క్షేత్రంగా పిలువబడుతున్న పరళి దివ్యక్షేత్రాన్ని చేరుకునే మార్గం సుందర మనోహర దృశ్యాలెన్నిటినో ఆవిష్కరిస్తుంది. ఏపుగా పెరిగిన వృక్షాలు, కొండలు, గుట్టలు ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల హృదయాలను మైమరపిస్తాయి. శివపార్వతులు జంటగా ఉండటం, ఈ క్షేత్రంలోనే భక్తులకు కానరావటం వల్ల ఈ క్షేత్రాన్ని అపూర్వ కాశీ అని కూడా పిలవడం జరుగుతోంది. కన్యాకుమారి నుంచి ఉజ్జయినికి మధ్యన ఒక మధ్యరేఖ గీస్తే ఆ రేఖ మీద పరళి క్షేత్రం మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువైన మహాదేవుని వైద్యనాథుడని, వైజ్నాథుడని పిలవడం జరుగుతోంది. ఈ క్షేత్రానికి సమీపంలో గల కొండలలో, నదుల తీరాలలో, అడవుల్లో వైద్యానికి ఉపయోగపడే మూలికలెన్నో లభించడం వల్ల పరళి జ్యోతిర్లింగాన్ని వైద్యనాథ నామంతో పిలవడం జరుగుతోంది. పరళికి చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలోని తీర్థకుండుకు చేరుకుంటారు. దీనిని హరిహర తీర్థమని పిలవడం జరుగుతోంది. విశాలమైన ప్రాంగణంలో, ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ తీర్థకుండులో పండుగలు, విశేష దినాలప్పుడు భక్తులు స్నానాదికాలు చేసి తరిస్తారు. పరళిలో ఉన్న వైద్యనాథ్ ఆలయం అత్యంత పురాతనమైనది. అయితే శివభక్తురాలైన అహిల్యాదేవి హోల్కర్ 1706వ సంవత్సరంలో శ్రీ వైద్యనాథ్ మందిరాన్ని అభివృద్ధి చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. స్నాన్ కుండును దర్శించుకున్న భక్తులు అనంతరం ఓం వైద్యనాథాయ నమః అంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. అతి ప్రాచీనమైన ఈ దివ్యాలయాన్ని 1706వ సంవత్సరంలో శివభక్తురాలైన అహిల్యాదేవి హోల్కర్ అభివృద్ధి చేసినట్టు
చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. అలాగే నానా దేశపాండే, శ్రీమంత్ పీష్వా లాంటి అనేక మంది భక్తులు సైతం ఇక్కడ ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. తీర్థకుండుని దర్శించుకున్న భక్తులు శుచి శుభ్రతలను పాటిస్తూ ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాలలో స్వామివారికి సమర్పించుకోవడానికి పూజా ద్రవ్యాలను సేకరించుకొని అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధానాలయం వెలుపలి భాగంలో విధిగా మెట్లను నిర్మించారు. వాటిని ఘాట్ అని పిలవడం జరుగుతోంది. వీటిని 1108వ సంవత్సరంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ప్రధానాలయం వెలుపల ఎడమవైపు భాగంలో శంకరాచార్యుల వారి మందిరం ఒకటి దర్శనమిస్తుంది. ఈ మందిరంలో శంకరాచార్యుల వారి మూర్తి ఒకటి భక్తులకు దర్శనమిస్తుంది. పరళి గ్రామం వద్ద గల కొండలలో, నదుల తీరాల్లో, అడవులలో వైద్యానికి ఉపయోగపడే మూలికలు ఎన్నో లభిస్తాయని చెప్తారు. ఆ కారణంగా పరళి జ్యోతిర్లింగాన్ని వైద్యనాథ నామంతో కూడా పిలవడం జరుగుతోంది. అలాగే విష్ణు భగవానుడు ఇక్కడే అమృతాన్ని ప్రసాదించడం వల్ల వైద్యనాథ తీర్థాన్ని వైజయంతి అని కూడా పిలవడం జరుగుతోంది. ప్రధానాలయంలోకి ప్రవేశించిన భక్తులు ఓం పరమేశ్వరాయ నమః అంటూ స్వామివారి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. శంకరాచార్యుల వారిని దర్శించుకున్న భక్తులు ఓం మహేశ్వరాయ నమః అంటూ ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ఓ అద్వితీయమైన అనుభూతుల్ని స్వంతం చేసే సభాగృహ ప్రాంగణంలోకి ప్రవేశించగానే భక్తులు తన్మయత్వంతో మైమరచిపోతారు. ప్రశాంతతకు వేదికలా దర్శనమిచ్చే ఈ ప్రాంగణం విశాలంగా దర్శనమిస్తుంది. ఈ విశాల మండపంలోకి మధ్య భాగంలో నంది మండపం ఒకటి దర్శనమిస్తుంది. ఈ మండపంలో నందీశ్వర స్వామివారు దర్శనమిస్తారు. స్వామికెదురుగా తానెప్పుడూ ఉంటానన్న రీతిగా నందీశ్వరుడు భక్తులకు కనపడతాడు. దానిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న నాగ్నాథ్ మందిరానికి చేరుకొని స్వామిని భక్తి శ్రద్ధలతో సేవిస్తారు. దీనికి కొంచెం సమీపంలో వీరభద్రస్వామి వారి మందిరం కూడా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ మందిరంలో కొలువైన వీరభద్రస్వామిని భక్తులు మనసా వాచా కొలచి అనంతరం ఇక్కడే ఉన్న సోమనాథుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. తరువాత ఇక్కడే కొలువైన కాశీ విశ్వనాథుడికి భక్తితో ప్రణమిల్లుతారు. శివ శివ అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. సర్వ పాపహరణం శివ సంకీర్తనం, సర్వ పాపహరణం శివ సంకీర్తనం. చరాచర సృష్టికిదే మూలాధారం. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. ఈ క్షేత్రానికి సంబంధించి ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. అంపే జోగాయిలోని యోగేశ్వరీ మాత వివాహం పరళిలోని వైద్యనాథునితో నిశ్చయమైందట. కానీ పెళ్లివారు అక్కడికి చేరేసరికి వివాహ ముహూర్తం దాటిపోయిందట. తత్పరిణామంగా పెళ్లివారు అక్కడే శిలారూపులైపోయారట.
ఇక్కడ యోగేశ్వరీ మాత పరళి నుంచి దూరంగా కూర్చుని ఉండిపోయిందిట. అలాగే ఇక్కడ వైద్యనాథ్ జ్యోతిర్లింగానికి ఆ పేరు రావడం వెనుక మరో పురాణ కథ కూడా ఒకటి ప్రచారంలో ఉంది. దేవదానవుల అమృత మథనం ప్రయత్నంలో 14 రత్నాలు బయటపడ్డాయట. వాటిలో ధన్వంతరి మరియు అమృత రత్నాలున్నాయట. అమృతం పొందాలని దానవులు పరుగున వచ్చినప్పుడు విష్ణువు అమృతాన్ని, ధన్వంతరిని శంకర భగవానుని లింగమూర్తిలో దాచాడట. దానవులు లింగాన్ని స్పృశించబోతే దాని నుంచి జ్వాలలు చెలరేగాయట. కాని శంకర భక్తులు లింగాన్ని తాకినప్పుడు దాని నుంచి అమృతధారలు కురిశాయట. ఆ లింగమూర్తిలో గల ధన్వంతరి మరియు అమృతం ఉన్న కారణంగా ఇక్కడ కొలువైన పరమేశ్వరుణ్ణి అమృతేశ్వరుడని, ధన్వంతరి అని పిలవడం జరుగుతోంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు పరమేశ్వరుని వైద్యనాథ్ జ్యోతిర్లింగ రూపాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని చేతులు జోడిస్తారు. గర్భాలయం బయట ఎడమవైపున విఘ్నేశ్వరుడు శిలారూపంలో దర్శనమిస్తాడు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుడు కాచి కాపాడతాడని భక్తుల నమ్మకం. ఈ కారణంగానే స్వామిని భక్తితో పూజిస్తారు. విఘ్నేశ్వరుడికి కుడివైపు భాగంలో తుల్జా భవానీ, రేణుకాదేవిల శిలామూర్తులు భక్తులకు దర్శనమిస్తాయి. ఆయా అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు అనంతరం ముందుకి కదులుతారు. స్వామివారి జ్యోతిర్లింగానికి ముందు కుడి భాగంలో పార్వతీమాత చిన్న మందిరమొకటి దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో కొలువైన పార్వతీమాత సర్వ సౌఖ్యాలనిచ్చే చల్లని తల్లిగా పూజలందుకుంటోంది. ఆ కారణంగానే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకొని అనంతరం ఓం పరమేశ్వరాయ నమః అంటూ గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. ఓ అద్వితీయమైన అనుభూతుల్ని మిగిల్చే గర్భాలయంలోని వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని భక్తులు తనివితీరా దర్శించుకొని వైద్యాభ్యాం పూజితం సత్యం లింగమేత్ పురాతనం వైద్యనాథమితి ప్రఖ్యాతం సర్వకామ ప్రదాయకం అంటూ చేతులు జోడించి తండ్రి పరమేశ్వర, జ్యోతిర్లింగ స్వరూపుడవైన నీ దివ్యలింగ దర్శనంతోనే మా జన్మలు పవిత్రతనొందాయి. దయాగుణ సంపన్నుడవైన నీవు మా పూజలందుకుని మమ్మనుగ్రహించు స్వామి అంటూ భక్తితో ప్రణమిల్లుతారు. నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివధరాయ చ. पूर्वोत्तरे पर्लिकाभिधाने गिरिजा समेतं सततं नमामि. इस भारतवर्ष में 12 ज्योतिर्लिंग है, जो इसमें 5 महाराष्ट्र में आते हैं, एक आंध्रा में आता है, गुजरात में एक आता है, और तमिलनाडु में एक आता है, और यूपी में 2 आते हैं, और मध्य प्रदेश में 2 आते हैं. महाराष्ट्र में जो 5 है उसमें से परली वैजनाथ ज्योतिर्लिंग है. वैजुम्बा को अभय देने के लिए वैजनाथ नाम से भगवान यहाँ स्थित हो गए. अनादि काल से ये मंदिर है. कृत त्रेत द्वापर आदि कली 4 युगों से ये मंदिर अस्तित्व में है. इसका जीर्णोद्धार जो है 1707 में अहिल्याबाई होळकर ने किया. इसके पहले 10,000 साल पहले इधर हेमाद्री नामक राजा था, उसने भी इस मंदिर का जीर्णोद्धार किया. ऐसा इस स्थल महात्म्य में उल्लेख है. ह्रीङ्कार श्रीकार साकार श्रीगङ्गमाम्बाधरा भूतेश परमेश भवनाश भुवनेश श्रीगौरी बिम्बाधरा. పరళి తీర్థంలో మార్కండేయుడు శివకృపచే జీవదానం పొందాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది.
అలాగే సత్యవంతుడు సావిత్రి కథ కూడా ఈ పుణ్యభూమిలోనే జరిగినట్లు చెబుతారు. గర్భాలయంలో వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఇతర దేవీదేవతల ఆలయాలను దర్శించుకుని తరిస్తారు. గర్భాలయంలో వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలోని ఇతర దేవీదేవతల ఆలయాలకు బయలుదేరుతారు. వైద్యనాథ్ ఆలయ ప్రాంగణమంతా వివిధ దేవీదేవతల ఆలయాలతో ఓ ఆధ్యాత్మిక వేదికలా దర్శనమిస్తుంది. శివకైవల్య ప్రాప్తిని కలిగించే దివ్యాలయంగా విరాజిల్లుతోన్న ఈ ఆలయ ప్రాంగణంలో కేదారేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు, ఘృష్ణేశ్వరుడు, కుబేరేశ్వరుడు, శ్రీశైల మల్లికార్జునుడు, నరసింహస్వామి, ఓంకారేశ్వరుడు, భీమశంకరుడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు భక్తులలో భక్తి ప్రపత్తులను ఇనుమడింపచేస్తాయి. విఖ్యాత సంత్ నాగనాథుడు ఈ పరళి గ్రామంలోనే నివసించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే వక్రేబువ, ధుండిరాజ్ మహారాజ్, యమరాజ్, విశ్వేశ్వర్, గురులింగ స్వామి వంటి మహనీయులు సైతం ఈ పరళి క్షేత్రంలోనే నివసించినట్లు తెలుస్తోంది. వైద్యనాథుని ఆలయంలో రోజూ స్వామివారికి చేసే అర్చనలు, అభిషేకాలు నయనానందకరం. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయా పూజలు చేసి తరిస్తారు. శ్రీ వైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయంలో రోజూ స్వామివారికి చేసే అర్చనలు, అభిషేకాలు నయనానందకరం. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం నిరిల్చి విష్ణుంద్రసుపూజితాభ్యాం విభూతి పాటీర విలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. यहाँ पर उत्सव शिवरात्र महोत्सव यहाँ पर है. उस दिन हम एक संगीत का कार्यक्रम यहाँ पर रखते हैं और शिवरात्र के समय 24 घंटे में लाखों भाविक यहाँ पर दर्शन करते हैं. उनकी व्यवस्था यहाँ पर की जाती है और यहाँ पे सब यंत्रणा सज्ज रहती है और कैसा जल्दी से जल्दी यहाँ पर भाविक लोगों के लिए दर्शन हो उस तरीके की व्यवस्था ट्रस्ट की तरफ से यहाँ पर की जाती है. दूसरा महोत्सव है और दशहरे के दिन यहाँ पर हमारी पालकी निकलती है जो गांव में से जाके कालरात्रि देवी मंदिर के पास जाके वहाँ से मंदिर में वापस आती है और मंदिर में वापस आने के बाद वो पालकी हमारे शंकर महाराज की पालकी वो मंदिर में 5 फेरे लेती है. तब बहुत बड़े तादाद में लोग यहाँ पर मंदिर में जमा होते हैं और इस अवसर पर वो उनके हाथ में कुछ झाड़ का जो पत्ता रहता है वो साथ लाते हैं, कोई बेल फूल लाते हैं और ये जब राउंड मारते हैं 5 पालकी के तब ये लोग पालकी के ऊपर ऐसा बेल फूल और पत्ते डालते हैं. ऐसा ये बड़ा 2 महोत्सव साल में 2 बड़े महोत्सव यहाँ पर होते हैं. हमारे मंदिर की तरफ से हर रोज़ हम फ्री मील्स देते हैं. वो मील्स हमारा जो सिस्टम है दोपहर के 1 बजे हम फ्री मील्स चालू करते हैं. वो ट्रस्ट की तरफ से जो आने वाले भाविक है उनके लिए यहाँ पर फ्री मील्स हमारी तरफ से दी जाती है. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న శని మహాదేవుని ఆలయానికి చేరుకుని ఆలయంలో కొలువైన శనిదేవుని భక్తితో పూజిస్తారు. భక్తులు అనంతరం ఆలయం వెలుపల కుడి భాగంలో ఉన్న శనిదేవుని మందిరానికి చేరుకుంటారు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శనిదేవుని దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అంటూ భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లుతారు. ఇక్కడ ఈ ఆలయంలో కొలువైన శనిదేవుని దర్శించుకుంటే శనిగ్రహ దోషాలన్నీ మటుమాయమవుతాయని చెబుతారు. ఆ కారణంగానే వైద్యనాథ్ జ్యోతిర్లింగ దర్శనానికి వచ్చిన భక్తులంతా చివరగా శనిదేవుని తప్పక దర్శించుకుని వెళ్తారు. పరళిలో వెలసిన వైద్యనాథ్ జ్యోతిర్లింగ దర్శనం
సర్వ పాపహరణం, అలాగే బహుజన్మల పుణ్యఫలం. ప్రాప్తం ఉన్నవారికే ఈ పుణ్యఫలం దక్కుతుందని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. తండ్రి వైద్యనాథేశ్వర రక్షించు తండ్రి అనగానే వచ్చి ఆదుకునే దేవుడు వైద్యనాథేశ్వరుడు. భక్తవ శంకరుడిగా, భోళా శంకరుడిగా పూజలందుకుంటున్న పరళి వైద్యనాథ మహాదేవుని కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ